ఈ రోజు అయితే నాతో పాటు డాన్సర్ మేఘనా గారు. ఇలాంటి ఈవెంట్స్ కి పిలిచే వాళ్ళు కొంతమంది కమిట్మెంట్. నేను ఆ ఈవెంట్ చేసుకొని ఇంటి దారిలో నేనే నడుచుకుంటా వస్తున్నా దారిలో ఒక్కదాన్ని. మీరు ఇలా చూడడం తప్పు అని చెప్పాను, అంతే. తనేం డిస్టర్బ్ చేయలేదు, వెళ్ళిపోయాడు. అంటే ఎవరు ప్రపోజ్ చేయలేదు అయితే? నేను చేస్తే డైరెక్ట్ మా మమ్మీకి చెప్తా. ప్రపోజ్ చేసింది మీకైతే మీ మమ్మీకి చెప్పడం ఏంటంటే? తొలిసారి గుండె గంతులేస్తున్నదే. ఈ రోజు ఈ ఇంటర్వ్యూలో మీరు షేర్ చేసుకోకుండా ఆపుకుంటున్నాయి అనే సిచ్యువేషన్స్ ఉన్నాయా? మాతో పాటే ఉండి మేమే బ్యాడ్ అని బయట చెప్పేస్తాం. ఇది డాన్స్ అయితే చేయలేవు కదా? లేదు లేదు, ఇప్పుడే మానేద్దాం. మా నాన్న లేడు, సో నేను మా నాన్నకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పి మీరు ఒక గిఫ్ట్ ఇచ్చారు. నేను మా మమ్మీని మా తమ్ముడిని బాగా చూసుకోవడమే నేను మా డాడీకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. 10 years వరకు నా లవ్ మా డాడీ. నిజంగా భలే అనిపించిందబ్బా. అంటే సపరేట్ ఫోటో అది. నేను అడగగానే ఆయన గీట్ చేశారు. అసలు అది రాగానే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ హంట్. నేను మీ వెంకట్. ఈ రోజు అయితే నాతో పాటు డాన్సర్ మేఘనా గారు అయితే ఉన్నారు. సో మేఘనా గారితో కాసేపు ఒక చిన్న చిట్ చాట్. బట్ మేఘనా గారు అంటే నార్మల్ పర్సన్ కాదు, నార్మల్ డాన్సర్ కాదు. ఇంట్రా ఏదో నార్మల్ పర్సన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు అని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాత్రం ది బెస్ట్ ఇంటర్వ్యూ అనే రేంజ్ లో మీరు కామెంట్ చేస్తారు, ఇది నా గ్యారంటీ. ఒకవేళ బాగా లేదు, మీకు నచ్చలేదు అనుకోండి, ఖచ్చితంగా అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ మేఘనా, హాయ్. హౌ ఆర్ యు? యా ఫైన్. సో నైట్ మొత్తం జర్నీ చేసి వచ్చినట్టున్నావు, చూస్తుంటే ఫేస్ లో తెలుస్తుంది. ఏదో డల్గా అలా కూర్చొని. అండ్ ఎలా నడుస్తుంది లైఫ్, ఎలా ఉంది? బెటర్, కొంచెం బాగానే ఉంది, కానీ ఫుల్ గా బాగుంది అనేది చెప్పలేను. ఓకే, క్లారిటీ అయితే లేదు అసలు లైఫ్ మీద. ఓకే. అండ్ మేఘనా, ఫస్ట్ స్టార్టింగ్ మీ గురించి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేము యాక్చువల్లీ మా మొత్తం ప్రాపర్ అంతా ప్రొద్దుటూరే, అక్కడే ఉండేది. మా బాబాయ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి రాజంపేటకు వచ్చేసారు. సో ఫ్యామిలీ అందరం అక్కడికే వచ్చేసాము. ఇంకా ప్రొద్దుటూరులో ఆస్తులు అవి కామనే. ఇక్కడికి వచ్చేసి ఇంక ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాము, ఫ్యామిలీ అందరం వచ్చాం. మా బాబాయ్ వాళ్ళు సాఫ్ట్వేర్ పెట్టారు, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసిందని చెప్పి ఇక్కడ జాబ్ కి రాజీనామా చేసి సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్ళిపోయారు. ఓకే. ఇప్పుడు మాత్రం ప్రెసెంట్ మేము ఒక్కళ్ళమే ఉన్నాం రాజంపేటలో. రాజంపేటలో ఉన్నారు ప్రస్తుతానికి అయితే. అంతే. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, మా మమ్మీ, మా తమ్ముడు, ముగ్గురమే. మీరు, మమ్మీ అండ్ తమ్ముడు. ఓకే, సూపర్. అండ్ డాన్సర్ మేఘనా అసలు ఏంటి, డాన్సర్ గా రావాలని ఎందుకు అనిపించింది? ఏంటి మీరు మైండ్ లో ఏమనుకున్నారు స్టార్టింగ్ లో? లైఫ్ లో అంటే ఏమైతే బెటర్ గా ఉంటది అని అనుకున్నారు? అంటే అసలు ఈ థాటే లేదు ఫస్ట్ లో నాకు. నేను ఏదో చేసుకున్నాము చదువుకొని అట్లా అందరమ్మాయిలాగా నేను ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసేసి జాబ్ తెచ్చేసుకున్నాం అనుకున్నాను, కానీ అది జరగలేదు అసలు. ఏదో అనుకున్నాను, ఇంకేదో అయిపోయింది. నా ఫ్రెండ్ వల్ల జరిగింది ఈ ఫీల్డ్ లోకి రావడం. ఓకే. అంటే స్టడీ ఎంతవరకు చేశారండి? ఇప్పుడైతే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ డిగ్రీకి వెళ్ళాలి. అంటే ఇంకా స్టడీ కంటిన్యూ చేస్తున్నారు అయితే? చేస్తున్నాను, ఆపలేదు. ఓకే, స్టడీ చదువుకుంటూనే డాన్సర్ గా చేస్తున్నారు. ఓకే, డాన్సర్ గా వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? మీ ఫ్రెండ్ వాళ్ళు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే కాలేజ్ లో హాలిడేస్ అప్పుడు సీట్ వచ్చింది, ఫ్రీగా సీట్ వచ్చినా కూడా పోలేదు. మమ్మీని వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇంట్లోనే ఉండిపోయాను. ఖాళీగా ఉంటే నా ఫ్రెండ్ నాకు తోడుగా వస్తావా అని చెప్పి నన్ను తీసుకెళ్ళింది. ఇంక సరే ఇంట్లో ఖాళీగా, ఫస్ట్ మమ్మీ ఒప్పుకోలేదు, నేనే ఒప్పించి మా ఇంట్లో ఎంతసేపు నేను ఉండలేనని చెప్పి తనతో వెళ్ళాను. అక్కడ తను వెళ్ళగా నాకు ఒక రోజు నీకు కూడా నేను ఇలా చేపిస్తాను, నువ్వు జాయిన్ అవ్వు, మంచిగా మనీ వస్తుంది, మీ ఇంట్లో చూసుకోవచ్చు అని చెప్పింది. ఫస్ట్ లో ఇంట్రెస్ట్ లేదు, డాన్స్ కాబట్టి సరే నేర్చుకుందాం చేసేద్దాం అని చెప్పి ఇంట్రెస్ట్ వచ్చి అందులోకి వెళ్ళిపోయా. అంటే అంతకుముందు డాన్స్ వచ్చా? అంతకు ముందు వచ్చి కానీ ఇంత పర్ఫెక్ట్ గా రాదు. అంటే ఎట్లా డీజేల మీద భరతలు తెప్పించా? ఇప్పుడు ఇలా రాదు నాకు. అంటే ఇప్పుడు డీజే చేసినట్టు అప్పుడు అలా రాదు. క్లాసిక్ చేస్తా ఉన్నాను చిన్నప్పుడు, ఇప్పుడు క్లాసిక్ తో టచ్ పోయింది అసలు. మామూలుగా చేస్తాను. సో మొత్తం అదే. అంటే ఇప్పుడు ఓకేనా? అంటే వెళ్తున్న డాన్స్ కి, ప్రోగ్రామ్ కి, వాటికి ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటారు కదా,
ఎలా ఉంది పేమెంట్ అదంతా? పేమెంట్ మాకొస్తే మేము చూసుకునే దాన్ని బట్టి ఉంటది అది ఇంట్లో. ఉమ్, నా ఖర్చులు పెరిగే కొద్దీ ఆ పేమెంట్ సరిపోదు. ఓకే. అంటే మంత్లీ ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి, అంటే ఎన్నిసార్లు వెళ్తూ ఉంటాయి ఈవెంట్స్? సీజన్ అయితే ఉంటాయి మంత్ లో ఓ 10 days తప్పించి మిగతా డేస్ అన్ని ఉంటాయి. సీజన్ అంటే ఏ విధంగా ఉంటదని? అంటే ఇప్పుడు మనం వరికి వస్తున్నాం అనుకో, ఒక పంటకు ఒక సీజన్ అన్నట్టుగా ఉంటది. అంటే వేసవి కాలం అదే మ్యారేజ్ డేట్స్ అయితే మ్యారేజ్ ఇప్పుడు ఈ మంత్ లో ముహూర్తాలు ఉండవు కదా, నెక్స్ట్ మంత్ లో ఉంటాయి. అప్పుడు నాన్ స్టాప్ కంటిన్యూ డేట్స్ వస్తాయి. ఓకే. మార్నింగ్ ఈవెంట్ ఉంటుంది, నైట్ ఈవెంట్ ఉంటుంది అలాగా. ఓకే, మ్యారేజ్ టైం ఏదైతే ముహూర్తాలు అవి ఉంటాయో ఆ టైంలో మీకు ఈవెంట్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి. నెక్స్ట్ వినాయక చవితి డేట్స్, అవును. పబ్లిక్ డేట్స్, జాతర డేట్స్ అప్పుడు కూడా ఎక్కువ పడతాయి. ఓకే. సో టెంపుల్స్ కి వీటికి ఏదైనా ఫంక్షన్ జరిగినా గానీ రమ్మని చెప్తే అక్కడికి వెళ్తారు. ఓకే. అండ్ ఈ పొలిటికల్ గా కూడా ఏమైనా ఈవెంట్స్ పెడితే వాటికి కూడా వెళ్తారంట కదా, అలాంటివి కూడా ఉంటాయి? నేనైతే పొలిటికల్ వాళ్ళవి చెయ్యను మామూలుగా, ఓకే. నాకే నచ్చదు. ఓకే, ఎందుకు? నేను తెలియకుండా వెళ్తే మాత్రం ఇంకా తప్పదు, చేయాల్సి వస్తుంది. ఎందుకు పొలిటికల్ అంటే నచ్చదు? ఏమో నాకు Any చిన్నప్పటి particular నుంచి reason? నచ్చదు. పర్టికులర్ రీజన్ అంటే ఏం లేదు. Hmm. వాళ్ళ వల్ల యూజ్ అయితే ఏం ఉండదు నాకు తెలిసినంత వరకు. ఓకే, అంటే పెళ్లి వల్ల కూడా యూజ్ ఏమి ఉండదు కదా, పెళ్లి ఎక్కడైనా వల్ల అమౌంట్ use వస్తుంది కదా. ఎక్కడైనా అమౌంట్ వస్తది, కానీ ఏది పడితే అది చేయం కదా మనకు నచ్చంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది వరకు అంటారు, ఈ డాన్స్ వేసే అమ్మాయిలు ఎవరైతే రికార్డింగ్ డాన్స్ లాంటివి కానీ ప్రోగ్రామ్స్ కి వచ్చి డాన్స్ వేసే వాళ్ళని కానీ కొంచెం ఒక రకంగా చూస్తూ ఉంటారు, కొంచెం చీప్ గా చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే. లైక్ ఆ విధంగా మీరు ఏదైనా ఫేస్ చేశారు, అలా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చాలా మంది. రీసెంట్ గా కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెట్టాను నేను చేసి, ఇలా మమ్మల్ని తక్కువగా చూడడం ఏంటి, మేము కూడా అమ్మాయిలమే మీలాగే, మీరు చదువుకొని డబ్బులు సంపాదించుకుంటారు, మాకు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేనే ఉండి నేనే చూసుకోవాల్సి వస్తుంది, ఇంతకంటే బెటర్ జాబ్ మీరు ఏదైనా చెప్తే నేను దానికి వెళ్తానని కూడా చెప్పాను చాలా మందికి. ఆ వీడియో కూడా ఒకటి పోస్ట్ చేశాను, చాలా మంది నుంచి రెస్పాన్స్ కూడా వచ్చింది నాకు. అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా, లైక్ వీళ్ళు రికార్డింగ్ డాన్స్ వేస్తారా, వీళ్ళు ఆ టైపు ఈ టైపు అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇలాంటి మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా డైరెక్ట్ మీ దగ్గర? చాలా సార్లు. మీరు హట్టింగ్ అనిపించింది ఇన్సిడెంట్ హట్టింగ్ అంటే ఏం లేదు, మా ఇంట్లో మా తమ్ముడే నన్ను అంటా ఉంటాడు, చాలా సార్లు అంటాడు, వాడే అంటాడు. ఏమని? ఇలా వెళ్ళకూడదు అని చెప్పా? వాడు ఇంకా దారుణంగా అంటాడు, బయటకు వెళ్ళేసి చేస్తా ఉన్నావు, అందరు ఆడపిల్లలు ఎలాగా ఉన్నారు అనేసి అంటాడు. పోయే కష్టం ఏందనేది వాడికి తెలియదు. ఒకరోజు తీసుకెళ్లాను, నాతో పాటు రారా, నేను పడేది నువ్వు 3 hours పడు, తర్వాత నీ ఇష్టం అని చెప్పా. తీసుకెళ్ళా ఈవెంట్ కి. 1 hour బస్ స్టాండ్ లో నిద్ర లేకుండా కూర్చున్నాడు, అప్పుడు తెలిసి వచ్చింది వాడికి. నరకం చూసాడు. ఏమన్నాడు తర్వాత రోజు? నేను పోను మా ఇమ్మితో, నేను పోను అసలు. ఏంది బస్ స్టాండ్ లో కూర్చునింది, దాదాపు 2.5 hours కూర్చున్నాం. 2.5 hours కాదు, నైట్ 3కి వచ్చాము, ఎర్లీ మార్నింగ్ 6:30 వరకు కూర్చొని ఉన్నాం. ఫుల్ దోమలు మా, నా వల్ల కాదు. ఆ పిల్ల డాన్స్ వేసి వచ్చింది, బాగా కూర్చొనింది, ఆ పిల్ల ఓపిక ఉంది, నాకు ఓపిక లేదు, నేను పోను ఆ పిల్లతో అన్నాడు. డాన్స్ చేసి వచ్చిన మీకు ఓపిక ఉంది కానీ అదే జస్ట్ చూసి కూర్చొని తిన్నా, నేను అసలు తిన్న కూడా లేదు అసలు. అంటే ఈవెంట్స్ కి వెళ్తారు, అక్కడ ఫుడ్ పెడతారు కదా? పెడతారు, అంటే మనకు తినాలనిపించాలి కదా. అదే, అవును. అంత చేసి కొంచెం అలసిపోయి ఉంటాము, ఒక చోట ఫుడ్ ఉండదు, ఒక చోట బాగుండదు, సో తినము, ఒక్కోసారి తినము. ఓకే. అంటే ఇలాంటి ఈవెంట్స్ కి పిలిచే వాళ్ళు కొంతమంది కమిట్మెంట్ అడుగుతారు, అంటే డబ్బులు ఇస్తా, నైట్ కి వస్తావా, పడుకుంటావా అనే రకంగా అడిగే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఏదైనా ఫేస్ చేశారా మీరు? చేశాను. ఎవరిని అడిగారు అట్లా? అడిగారు. ఓకే. అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా అడిగారు. ఎలా? నేను ఆ ఈవెంట్ చేసుకొని ఇంటి దారిలో నేనే నడుచుకుంటా వస్తున్నా, దారిలో ఒక్కదాన్ని. తను వచ్చేసి, మేడం మిమ్మల్ని నిన్న ఒక ఈవెంట్ లో చూసాను, డాన్స్ బాగా చేశారు అని అన్నారు. థ్యాంక్స్ బ్రో అని చెప్పాను. బ్రో అంటున్నావు ఏంటి అనేసి అన్నాడు. అట్లేం లేదు, నార్మల్ గా అన్నాను అని చెప్పాను, అంతే. ఇంకా తను మీరేమైనా అలా వస్తారా అని అడిగారు. ఎలా? అట్లే అడిగాడు, చెప్పు బయటికి. అడగడమే అదే అడిగాడు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా చూడండి, నేను ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అంటే, మీలా డాన్సర్స్ గా ఉన్న వాళ్ళు ఎంతో మందికి ఇది పనికి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇలా డైరెక్ట్ గా అడుగుతున్నారు అని అంటే అడిగే వాళ్ళకైనా సరే, మీరు చేస్తున్న మీకైనా సరే, మీరు క్లారిటీ ఇచ్చింది ఉంటుంది. అందుకే తను అడగడమే ఆ పాయింట్ లో అదే అడిగాడు, మీరు అలా వస్తారా అని అడిగాడు. అదే అడిగాడు, నైట్ పడుకోవడానికి వస్తారా అంత డైరెక్ట్ గా అలా అనే అన్నాడు, అదే వర్డ్ యూజ్ చేశాడు. అంటే జస్ట్ అలా వస్తారా అంతే, అదొకటే అన్నాడు అంతే. నేను నార్మల్ గా ఇంకేం మాట్లాడలేదు, వచ్చేసి ఆ మాటకి ఏడుపు వచ్చేసింది. మళ్ళీ వెనకాలే వస్తా ఉన్నాడు. లేదు మీరు అలా అనుకుంటున్నారేమో, జస్ట్ మేము డాన్స్ చేస్తున్నాం స్టేజ్ మీద వరకే, అది మా డ్రెస్ సెన్స్ అయినా మా మాటలైనా సాంగ్స్ అయినా స్టేజ్ మీద వరకే, వన్స్ ఒకసారి స్టేజ్ దిగిన తర్వాత కింద ఉన్న జనాలతో మాకు అసలు అవసరం కూడా లేదు,
మా పేమెంట్ మాకు వచ్చిందా, మేము తీసుకున్నామా, మేము ఇంటికి వెళ్ళిపోయాము, మీరు ఇలా చూడడం తప్పు అని చెప్పాను. అంతే, తనేం డిస్టర్బ్ చేయలేదు, వెళ్ళిపోయాడు. ఓకే. అంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా అంటే బాగా డబ్బున్న వాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఏజ్ లో కూడా పెద్దవాళ్ళు ఒక 35+ 50+ ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్ గా దగ్గరికి వచ్చి బాగుందిరా అనే రకంగా మాట్లాడి అడుగుతారు అని చెప్పేసి విన్నాను. అలా అయితే నేనేం వినలేదు. అంటే పోనీ మిమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, అందులో కొంతమంది గర్ల్స్ గానీ లేకపోతే ఆ ఈవెంట్ మేనేజర్ గానీ అలాంటి వాళ్ళు ఎవరన్నా చెప్పారా పోనీ ఇలా ఆఫర్ ఉంది వెళ్దావా అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు కూడా ఇండైరెక్ట్ గానే అడిగారు, కాల్ చేసి ఇట్లా వేరే వాళ్ళు మా కమిట్మెంట్ అడుగుతున్నారు, నీకు ఎవరైనా తెలుసా అనేసి అడిగారు. లేదన్నా. తెలుసా అంటే నువ్వు వెళ్తావా అని కాకుండా నీకు తెలుసా అని అడిగారు. అలా అడిగారు, వాళ్ళ మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు కదా వాళ్ళు ఏమడుగుతున్నారని. లేదు లేదు నాకు తెలీదు అన్న ఆ అన్నతో మాట్లాడడం కూడా అదే ఫస్ట్ టైం నాకు తెలిసి. మా ఫ్రెండ్ పరిచయం చేయించాడు, అన్న ఈవెంట్ ఉంది రేపు రమ్మని చెప్పాడు. ఆయనతో ఈవెంట్ ఒప్పించుకొని ఉన్నా నేను. ఆయన క్వశ్చన్ అడిగాడు, నాకు టెన్షన్ వచ్చేసి ఫోన్ పెట్టేసా, మళ్ళీ కాల్ చేశారు, ఎవరైనా ఉంటే నీకు తెలిస్తే చెప్పమా, అలాగా మనీ వచ్చేసి 2 lakhs అయినా 1 lakh అయినా ఇస్తారంట అనేసి అన్నాడు. అట్లా అడిగేశారు. అంటే 1 night గా అలాగే అడిగాడు ఆయన. నైట్ 1,00,000 2 లక్షలు ఇస్తారా? నాతో అదే చెప్పాడు. అంటే అట్లన్నా అయితే ఆశపడి వస్తావేమో అనే ఉద్దేశంతో చెప్పాడేమో తెలీదు. అడగడం అయితే అన్నాడు ఆ మాట. నేను ఇంకా ఫోన్ కట్ చేశాను. మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను ఈవెంట్ కి రాను, ఏమనుకోద్దు రోషన్, ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అయినాయి నా ఫోన్ లో, మా బాబాయ్ విన్నారు, నేను రాలేదు, సారీ అని చెప్పాను. ఇంట్లో వాళ్ళు ఎప్పుడన్నా ఇలాంటి కాల్స్ వస్తూ ఉన్నప్పుడు వద్దమ్మా మానేసి ఇవన్నీ వద్దులే అని చెప్పి ఇప్పుడు చెప్పలేదా? మా మమ్మీ చెప్తది వద్దుమా అంటే, నేను ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు లేదంటే బాడీ పెయిన్స్ తో ఇంటికి వచ్చినప్పుడు పబ్లిక్ ఈవెంట్స్ లో అల్లరి చేసేటప్పుడు చెప్తది, కింద బాయ్స్ అల్లరి చేసినప్పుడు ఎందుకులేమ్మా వద్దు మనకి ఇవన్నీ అంటది, మళ్ళీ కూర్చొని ఏడుస్తుంది. మీరు ఈ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత బాగా హట్టింగ్ అనిపించిన సిచ్యువేషన్స్ ఎవరైనా మిస్బిహేవ్ చేసి మీద చేతులు వేయడం కానీ ఇలాంటివి చేయడం కానీ జరిగింది ఎప్పుడన్నా? ఎందుకు చేస్తున్నాను ఇది అని ఎలా ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా ఆ వర్క్ లో? చాలా సార్లు అనిపించింది, కానీ పలానా రీజన్ అని లేదు. అలా అయితే మిస్బిహేవ్ ఎవరు చేయలేదు, నార్మల్ గానే ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఈ ఇంటర్వ్యూలో మీరు షేర్ చేసుకోకుండా ఆపుకుంటున్నాయి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఎందుకంటే నాకు అనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటేనే కొన్ని బయటికి చెప్తే ఎలా ఉంటదో ఏమనుకుంటారో అనే రకంగా ఏదైనా ఆపుతున్నారేమో. ఉన్నాయి కానీ చెప్పాలంటే నాకే ఏదోలా ఉంది అసలు. ఎందుకని పర్లేదు, ఓపెన్ గా చెప్పండి. ఒకటి, ఇక్కడ మిమ్మల్ని ఎవరూ జడ్జ్ చేయరు, మీ లైఫ్ మీది. సో మీకు అనిపించింది మీరు స్ట్రగుల్ అవుతుంది మీరు చెప్పండి, ప్రాబ్లమే లేదు. లేదు ఇది వద్దు అని అనిపిస్తే మాతో పాటే ఉండి మేమే బ్యాడ్ అని బయట చెప్పేస్తున్నారు. మా ఎదురింటి వాళ్ళు మా పక్కింటి వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మాతో బాగానే మాట్లాడతారు, పక్కకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ ఇలా ఉంది, వాళ్ళ పాప నైట్ టైం పోయేసి ఈవెంట్ చేసుకొని వస్తుంది, ఈవెంట్ కే పోతుందో ఇంకేడికన్నా పోతుందో తెలియదు అనేసి చెప్పారు. అదొకటే చాలా హట్టింగ్ నాకు. అంటే మాతో పాటే ఉండేసి మాతో తెలియకుండా పక్కన వాళ్ళకి అలా చెప్పడం మా గురించి హట్టింగ్ గా అనిపించింది. ఓకే, ఇలాంటి విన్నప్పుడు మీ మమ్మీ ఏమన్నా ఏమ్మా ఇది అని చెప్పి ఎప్పుడైనా షేర్ చేసుకుని బాధపడడం కానీ ఏడవడం? ఆ విషయం చెప్పిందే మా మమ్మీ నాకు. మా మమ్మీతో అన్నారంట వాళ్ళే, ఇలా చెప్పారు మీ గురించి అనేసి. ఆ విషయం మా మమ్మీ నాతో చెప్పి ఏడ్చింది రీసెంట్ గా. ఓకే, అండ్ మీరు ఏడుస్తుంటే నేను ఒక వీడియో చూసానండి, అది చూసిన తర్వాత మీరు నమ్ముతారు లేదు నాకు తెలియదు కానీ నా కళ్ళల్లో వాటర్ వచ్చాయి. ఇప్పుడు నేను తలుచుకుంటుంటే కూడా వస్తుంది, సీరియస్ గా చెప్తున్నాను. ఫాదర్స్ డే రోజు మీరు ఒక ఫోటో పెట్టి, లైక్ ఫాదర్స్ డే రోజు అందరూ వాళ్ళ నాన్నకి మంచి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, బట్ నాకు మాత్రం మా నాన్న లేడు, సో నేను మా నాన్నకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పి మీరు ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఒకసారి ఆ గిఫ్ట్ గురించి చెప్పండి. గిఫ్ట్ అంటే అందరు ఫాదర్స్ కి అందరూ గిఫ్ట్స్ ఇస్తారు, వాళ్ళ మమ్మీని చూసుకుంటారు, వాళ్ళ ఫాదర్స్ ని బయటికి తీసుకెళ్తారు, ఫాదర్స్ కి మంచి గిఫ్ట్స్ ఇస్తారు. బట్ నాకు అవన్నీ ఏం లేవు అసలు. 10 years బ్యాక్ అన్ని ఆగిపోయినాయి, ఇప్పుడైతే ఏం లేదు. నేను ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మా డాడీకి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండిపోయే గిఫ్ట్ ఏంటంటే మా మమ్మీని మా తమ్ముని బాగా చూసుకుంటే నేను ఇచ్చే గిఫ్ట్ అదే మా డాడీకి. సో సింగిల్ పర్సన్ గా ఇంటికి ఒక మెయిన్ పిల్లర్ గా నిలబడి మీ నాన్నగారి తర్వాత మీ మదర్ ని మీ తమ్ముడిని చూసుకోవడం కోసం ఈ ఫీల్డ్ కి వచ్చారు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఒకప్పుడు డాన్స్ మీద ఇష్టంతో వెళ్తా ఉన్నా, ఇప్పుడు ఆ డాన్స్ మీద ఇష్టం కూడా పోతుంది వీళ్ళనే మాటల వల్ల. మదర్ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు, ఏ వర్క్ చేయలేరు, ఇంట్లోనే ఉంటారు. వాడు 8th class. చిన్నోడు, చాలా చిన్నోడే, వాళ్ళ ముండోడు. ఓకే, కానీ ఎప్పుడన్నా అంటే ఇంకా మీరు వర్క్
వర్క్ వెళ్ళి వర్క్ నుంచి డబ్బులు తీసుకొస్తే తప్ప ఇంట్లో పూట గడవదు. అంతే. సేవింగ్స్ ఉంటే అంతంత మాత్రం. ఎలాంటి డిస్కషన్స్ ఉంటాయి మీకు, మీ మమ్మీకి, మీ తమ్ముడు అంటే పక్కన పెట్టేసేయండి. ఇంకా మీ ముగ్గురం ఏది తెలిసిన మా గర్ల్స్ పర్సనల్స్ కూడా మా తమ్ముడికి చెప్తాం. మేము ఏదన్నా సఫర్ అవుతుంటే స్టమక్ పెయిన్ అట్లా వాడికి అన్ని తెలియాలి, ప్రతిదీ తెలియాలి వాడికి, వాడు తెలుసుకోవాలని అన్ని చెప్తాం వాడికి. సేవింగ్స్ ఏమైనా పెట్టుకున్నారా? సేవింగ్స్ అంటే ఏం పెద్దగా ఏం లేదు. ఆస్తులు ఇల్లు కూడా మాకేమి ఏమి ఇవ్వలేదు అసలు. మా బాబాయ్ వాళ్ళు రాపిచ్చేసుకున్నారు మా మమ్మీ చేత ముందే. ఏం లేవు ప్రస్తుతానికి. ఆస్తులన్నీ వాళ్ళు రాపించుకున్నారు మీ బాబాయ్ వాళ్ళు? మా మమ్మీకి తెలియకుండా, అదే మా మమ్మీకి చదువు రాదు కాబట్టి సైన్ చేసేసింది చనిపోయినప్పుడు. అప్పుడు నేను చిన్నపిల్లని కాబట్టి నాకు తెలియదు. నాకు కూడా మొన్న చెప్తేనే తెలిసింది, నేను సైన్ చేశానని చెప్తేనే తెలిసింది. అంటే ఇంకా అమాయకులు చేసి లాగేసుకున్నారు కదా, అలాగే చెప్పొచ్చా? అంతే. ఓకే, దెన్ ఈ లైఫ్ ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి? లైక్ ఫ్యూచర్ లో మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ మమ్మీని మీ తమ్ముని ఎవరు చూసుకుంటారు? వాళ్ళతో పాటే ఉంటాను నేను. అలా ఎలా కుదురుతుంది? లేదంటే వాళ్ళే మా ఇంటికి తెచ్చేసుకుంటాను. నేను చెప్తాను. అలాంటి అబ్బాయి దొరకాలి కదా మరి. దొరికితే ఓకే, దొరకపోతే లేదు పర్లేదు చెప్పండి. లేదు లేదు. పోనీ ఎవరన్నా లవ్ ఫెయిల్యూర్ కానీ అలాంటిది ఏమైనా జరిగిందా? క్రష్ ఏమన్నా ఉంది? క్రష్ నార్మల్ 10th క్లాస్ లో ఉన్నప్పుడు అదంతా అట్రాక్షన్, అది వేరే. ఇప్పుడేం అసలు దాని మీద ఏం ధ్యాస లేదు అసలు. తర్వాత లైఫ్ లో ఏ అబ్బాయి రాలేదా? వచ్చారంటే నార్మల్ గా ఇప్పుడు చూసే వాళ్ళల్లో ఫీలింగ్స్ వస్తా ఉంటాయి, అవి నార్మలే. బట్ వాళ్ళని లవ్ వరకు తీసుకెళ్ళాలి నాకు లేదు, వాళ్ళని లవ్ చేయాలి అనేసి. అంటే ఎవరు ప్రపోజ్ చేయలేదు అయితే? చేశారు. నేను చేస్తే డైరెక్ట్ మా మమ్మీకి చెప్తా, మా పలానా అబ్బాయి ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేసింది మీకైతే మీ మమ్మీకి చెప్పడం ఏంటంటే? జస్ట్ చెప్తాను అంతే. అంటే షేర్ చేసుకుంటారు? అన్ని షేర్ చేస్తాను. ఇట్లా చెప్పాడు మా అంటే మా మమ్మీ వాళ్ళతో మాట్లాడింది. ఒకసారి మాట్లాడింది ఒక ఇద్దరు ముగ్గురు చేశారు. ఆ ఇద్దరు ముగ్గురు గురించి మా మమ్మీ చెప్పేసా, మాట్లాడేసింది. ఏం లేదు, నార్మల్ గా ఏం బాబు మా అమ్మాయి ఇలా చెప్పింది, ఇది నిజమేనా అని అడిగింది. అంటే మా మమ్మీకి కొంచెం తెలిసిన వాళ్ళే. అంటే లేదక్క అని ఫస్ట్ తడబడ్డారు. లేదు మా అమ్మాయి నాకంతా చెప్పింది అని చెప్పారు. అవునక్క అన్నారు. ఇప్పుడైతే మేమేం అనుకోవట్లేదు బాబు, మీరెందుకు డిస్టర్బ్ చేయడము, ఫ్రెండ్స్ గా ఉన్నారు అలానే ఉండండి అనేసి చెప్పిందే తప్ప ఏం పెద్ద వార్నింగ్ ఏమి ఇవ్వాల. కానీ వన్స్ ఒకసారి ఏదన్నా అయిందంటే మాత్రం మా అమ్మ భలే సీరియస్ గా అనటము. చాలా భయం, నాకే భయం వేసింది ఒక్కోసారి చెప్పాలంటే. లైఫ్ లో ఫస్ట్ కిస్ ఎప్పుడు చేశారు? వద్దు అంటే మీకు మీరు సిగ్గుపడుతున్నారు, చెప్పకూడదు అంటే చెప్పొద్దు. లేదు లేదు, నా ఫస్ట్ సిగ్గుపడట్లేదు, సిగ్గులేదు చెప్పేస్తాను. నా ఫస్ట్ కిస్ అయినా, నా ఫస్ట్ లవ్ అయినా, నా ఫస్ట్ హగ్ అయినా మా డాడీనే. 10 years వరకు నా లవ్ మా డాడీయే. ఆ 10 years తర్వాత ఆయన వెళ్ళిపోయారు కదా, కనీసం ఆయన ఫోటో చూసిన తర్వాత నిజంగా భలే అనిపించింది అప్ప. నువ్వు ఒక ఫోటో చూపించి, అది నేను ఇష్టపడి కావాలని నేనే వేయించుకున్నాను, అది వేరే వాళ్ళని అడిగి. ఆయన అది గీయించారు, అంటే సపరేట్ ఫోటో అది. నేను అడగగానే ఆయన గీయించేశారు. అసలు అది రాగానే పీక్స్ అసలు. ఓకే. అండ్ మేఘనా, సో నెక్స్ట్ ఏంటి? ఇంకా లైఫ్ లాంగ్ ఇది డాన్స్ అయితే చేయలేవు కదా? లేదు లేదు, ఇప్పుడే మానేద్దాం అనుకుంటున్నా. కాలేజ్కి వెళ్తాను. ఎప్పుడైనా కాలేజ్ లో ఫ్రెండ్స్ గానీ వాళ్ళు ఆ రకంగా ఎప్పుడు మాట్లాడలేదా? అంటే ఏంటి నువ్వు డాన్స్ లోకి వెళ్తున్నావు, రికార్డింగ్ డాన్స్ లోకి వెళ్తున్నావు అనే రకంగా? లేదు అంటే ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ ఫాదర్ అయినా సరే, పేరెంట్స్ అయినా సరే, ఎందుకు తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనే రకంగా ఎప్పుడైనా ఫేస్ చేసావు ఇలాంటివి? అలాగేం రాలేదు. నా ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ ఇస్తారు నాకు. బాగా ఇష్టమైన ఫ్రెండ్స్ కొంతమంది పేర్లు చెప్పు. నా చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఒకటే, సాయి సింధు, తన తర్వాత నందిని తర్వాత ప్రియా. వీళ్ళు ఎవరు డాన్స్ దాంట్లో? లేరు, వాళ్ళ ముగ్గురు సపరేట్. ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటారు, కానీ టచ్ చేయలేదు అసలు. మాకు మాట్లాడుకుంటాము ఎప్పుడు మంత్లీ ఒకసారి అంతే. ఓకే, లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ అంటే ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నావు? ఎలాంటి అబ్బాయి అంటే రేపు పెళ్ళైన తర్వాత కూడా మా మమ్మీని మా తమ్ముని బాగా చూసుకోవాలి. వాళ్ళ మమ్మీ జరగవు, కానీ అవి జరుగుతాయని మనకు ఒక ఉంటది కదా, ఒక ఎక్స్పెక్టేషన్ అంటూ ఉంటది కదా. అంటే ఎలాంటి క్వాలిటీస్ చూస్తావు స్టార్టింగ్ అతను నీ లైఫ్ లోకి రావాలి అని అంటే? డబ్బులేం అవసరం లేదు, డబ్బులు ఉంటాయి పోతాయి, డబ్బులతో అసలు పని లేదు. సంపాదించి పెట్టద్దు. వాళ్ళు కూర్చున్నా నేను సంపాదించి పెట్టేస్తా. లైఫ్ లాంగ్ ఇంకేదేనా? ఇప్పుడు అమ్మ తమ్ముడు కోసం, రేపు హస్బెండ్ కోసం, సో ఇలాంటి వాళ్ళు ఎవరు ట్రై చేయండి. ఇంకా
ఒకవేళ వాళ్ళు వచ్చి కూర్చున్నా నేను సంపాదించి పెట్టగలుగుతా, కానీ నాకు బాగా చూసుకొని కేరింగ్ గా చూసుకుంటే చాలు, అంతకుమించి ఇంకేమవుతుంది. రింగ్ టోన్ బాగుంది. అది ఫీల్ వస్తుందని అది Feel వస్తుందన్నా పెట్టుకున్నాను. లేకపోతే అప్పుడు ఏదన్నా like లేదు లేదు, అది వచ్చినప్పుడు ఫీల్ రావాలి, ఏడుపు రావాలి, అందుకనే అదంతే. ఏడవడం అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం. ఎందుకని? మా డాడీ లేరు కదా. డాడీ లేకపోతే ఏడుస్తూనే ఉండాలా? ఎవ్రీడే ఏడుస్తాను, ఎవ్రీడే. ఒక రోజు ఏడవడం అంటూ ఉండదు, అసలు ఏడవకపోవడం అంటూ ఉండదు. ఏడిస్తే Everyday. ఏమొస్తుంది? డాడీ ఏడిస్తే ఏం రాదు, ఆయన లేరని బాగా కొంచెం తగ్గుతుంది అనుకుంటా, తగ్గదు. ఏడిస్తేనే గుర్తు తెచ్చుకుంటేనే ఇంకా బాధ పెరుగుతూ ఉంటది తప్ప ఎప్పటికీ తగ్గదు. సో ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు కదా, నేను స్ట్రాంగ్ గా పిల్లలను ఎంచుకున్నాను, మా అమ్మని అండ్ మా తమ్ముని ఇద్దరిని బాగా చూసుకోవడమే మా నాన్నకి ఇచ్చే గిఫ్ట్ అని చెప్పి. మరి అంత మంచి గిఫ్ట్ ఇస్తున్నా మీరు మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు? పర్లేదు సార్, మ్యూజిక్ కొంచెం పైకనొచ్చు కదా, వినిపిస్తుంది. వద్దులేండి. సో అలా ఏడిస్తే ఇంకా బాధ పెరుగుతూ ఉంటది, ఇంకా మీరు డౌన్ అవుతూ ఉంటారు కదా, మరి ఎందుకు ఏడవడం? అదంతే. ఒక్కోసారి కూర్చుని నేను ఒంటరిగా ఉన్నప్పుడైనా, ఎప్పుడు ఎక్కువ ఏడ్చేది ఎప్పుడు అంటే అందరు ఫ్యామిలీస్ తో వస్తారు పెళ్లిళ్ళకి, మేము మాత్రం సింగిల్ గా వెళ్తాం. వెళ్తే నేను తమ్ముడు వెళ్తాం, లేదా నేను మా మమ్మీ వెళ్తాం, ముగ్గురం కలిసి ఎప్పుడు వెళ్ళాం. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ చూసినప్పుడు, హ్యాపీ మూమెంట్స్ లో ఉన్నప్పుడు నాకు ఏడుపు వస్తుంది, ఏడ్చే మూమెంట్ లో ఏడుపు రాదు. హ్యాపీగా ఉన్న అందరు హ్యాపీగా ఉండి ఎవరన్నా ఫాదర్ వాళ్ళు చిల్డ్రన్స్ ఉంటే ఆ టైంలో అలా అందరు నవ్వుకుంటూ ఉన్నప్పుడు నవ్వుతానే ఏడుపు వచ్చేస్తుంది, ఏడ్చేస్తా. ఏడ్చే టైంలో ఏడుపు రాదు నాకు. చెప్తుంటే నాకు అందరు గుర్తొస్తున్నారు. ఓకే డన్. ఇంకా సో మేఘనా, లైక్ ఇప్పుడు ఇంటి దగ్గర నుంచే వెళ్తూ ఉంటావా లేకపోతే హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ నుంచి ఈవెంట్స్ కి వెళ్తావా, ఎట్లా అది? లేదా ఇంటి దగ్గర నుంచే వెళ్తాను. ఏదైనా బయట ఒక ట్రిప్ ఉంది అనుకోండి, ఒక 4-5 రోజులు తీసుకెళ్లారనుకో, అలాంటి వాటికి వెళ్తావా మరి ఈవెంట్స్? ఒక 1 వీక్ అక్కడే ఉండిపోవాలి, ఇప్పుడు ఫర్ సపోజ్ నెల్లూరు కానీ అటు కానీ ఇటు కానీ ఉంటది కదా. 1 వీక్ అస్సలు ఉండలేను, మా మమ్మీ బెంగ పెట్టేసుకుంటది ఫస్ట్. అండ్ ఇలాంటి ఇప్పుడు డాన్స్ ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు ఇప్పుడు గొడవలు లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? అంటే ఎలాంటి గొడవలు అవుతూ ఉంటాయి? అంటే సిల్లీ గొడవలు అన్ని. మీరు సీనియారిటీ చూస్తారు, మీకంటే మేము ముందు వచ్చామనే సీనియారిటీ ఉంటది. కొంతమంది అక్క వాళ్ళకి అలాంటి ఏం ఉండవు, ఈగోలు ఉండవు. కొంతమందికి ఈగో యాటిట్యూడ్ ఎక్కువ ఉంటాయి, వాటి వల్లనే గొడవలు వస్తాయి. అంటే గొడవలు అంటే ఏ విధంగా ఉంటాయి? కొట్టుకుంటారా లేకపోతే తిట్టుకోవడం వరకు ఆగిపోయింది? వాళ్ళ విషయాల్లో ఏమో తెలియదు, మేమైతే కొట్టుకున్నాం కూడా. ఎలా జరిగింది? సిల్లీ రీజన్, నార్మల్ గా వచ్చాను చూసానని గొడవ, జస్ట్ చూసానని, మనిషిని చూసారని. సిల్లీ రీజన్ అది. అసలు చూస్తే గొడవ ఏంటి? అదే ఎందుకో తెలియట్లేదు, ఆ చూపు నచ్చలేదంట, దాని వల్ల గొడవ. మీరు చూసే చూపు నచ్చలేదా? అంటే అంత పొడి చేశారా చూపులతో? అయ్యో లేదు. అంటే ఎవరిని చూసారు ఇంతకి? అమ్మాయిని చూసారా అబ్బాయిని చూసారా? వేరే అక్కనే చూశాను, నన్ను అలా చూడొద్దు అనేసి గొడవ. అంటే ఏదన్నా తేడాగా చూసారా? లేదు లేదు. అంటే మీకు అబ్బాయిలు అంటే నచ్చారు కదా మరి? లేదు, అక్క హైట్ ఉంది కాబట్టి ఇలా చూశాను, అక్కకి ఎలా అర్థమైందో తెలియదు. 2 days నుంచి నిద్ర లేదు కాబట్టి ఫేస్ లో కొంచెం కోపం, డల్నెస్, అది చూపు అలా అనిపించింది ఆవిడకి. సో దాని వల్ల కొట్టేసుకున్నారు అయితే ఏకంగా? పెద్ద గొడవ అయిపోయింది. ఇప్పుడు కూడా ఆ గొడవ అయితే పోదు నాకు తెలిసినంత వరకు. వాళ్ళు ఇక్కడికి వస్తే మేము కొట్టాలని, మేము ఎక్కడికి వెళ్తే వాళ్ళు కొట్టాలని. అంటే ఎలా, ఎక్కడ అది? నెల్లూరు జరిగింది గొడవ, రాయచోటి, మాది రాజంపేట, వాళ్ళది నెల్లూరు. ఓకే. నెల్లూరు వాళ్ళంతా బాగా పగబట్టేసి ఉన్నారు మా మీద. మీ మీద. సో మీరు అటు సైడ్ వెళ్తే ఇంకా మీకు అవుతుంది, వాళ్ళు వస్తే వాళ్ళకి అవుతుంది, అంతే. గట్టిగా పెట్టేసుకొని కూర్చున్నాను అనమాట. వెరీ గుడ్. అండ్ ఎప్పుడైనా సరే ఈ ఈవెంట్స్ లో ఎవరైనా మిస్బిహేవ్ చేయడం అంటే ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు, కానీ కొంతమంది ఏంటంటే ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళే తీసుకెళ్లిన తర్వాత, కొంతమంది ఏంటంటే ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మిస్బిహేవ్ చేస్తారు, చేతులు వేస్తారు, కొంతమంది తాగిపిచ్చి రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఆ రకంగా కూడా విన్నాను నేను. ఇలాంటి ఏమైనా జరిగాయా? అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ మీకు? మా ఫ్రెండ్స్ జరిగాయి, నాకైతే ఒకసారి జరిగింది. ఆ స్ప్రైట్ లో ఓట్కా కల్పించారు. ఓకే, తాగేసారు అయితే? లేదు, పక్క నుంచి ఒక అబ్బాయి ఉన్నాడు, తను ఫ్రెండే, తాగొద్దని చెప్పాడు, నాకు తెలియట్లేదు అప్పుడు. అంటే అప్పుడే ఈవెంట్స్ లో స్టార్టింగ్ వెళ్ళడం, తాగొద్దని సైజ్ చేస్తున్నాడు, నాకు తెలియట్లేదు. ఏమో తను సైజ్ చేస్తున్నాడు కదా ఏమో అని చెప్పేసి నేను పెట్టేసి వదిలేసా. తర్వాత తెలిసింది నాకు ఓట్కా కలిపారు. అంటే వేరే అమ్మాయిలకి ఏం జరిగింది తాగిన తర్వాత? అప్పుడు ఎవరు లేరు, నేనే ఉన్నాను. వేరే అక్క ఉంది కానీ అక్క స్ప్రైట్ తాగలేదు, నేనే తాగుతాను అనుకున్నా. నేను యాక్చువల్లీ తాగను కాబట్టి తాగలేదు. అది మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా సరే నాతో ఆ మేనేజర్ గానీ ఆ పర్సన్ గానీ ఇలా చేశాడు, నేను తాగి పడిపోయిన తర్వాత ఇలాంటివి జరిగాయి అనే రకంగా ఎవరైనా షేర్ చేసుకున్నారు? ఒక అమ్మాయి చెప్తుంది నాకు,
ఇలా జరిగింది, నువ్వు వెళ్ళొద్దు ఆర్గనైజర్ దగ్గరికి, ఉమ్, మంచోళ్ళు కాదు, ఉమ్. చూసుకో వెళ్ళినా జాగ్రత్త అని ఒక అమ్మాయి చెప్తుంది. మరి చుట్టుపక్కల అందరు ఇలాంటి వాళ్ళే ఉన్నారు కదా, అంటే మాక్సిమం ఒక 75 to 80% ఇలాంటి వాళ్ళే ఉంటారు. లైక్ ఒక అమ్మాయిని చూస్తే తాగిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, లైక్ ఆ రకంగా వే ఆఫ్ థింకింగ్ లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి అటువంటి వాళ్ళతో చూస్తూ తిరుగుతూ ఉన్నావు కదా, మరి దాంట్లోనే ఉండాలని ఎందుకు అనిపిస్తుంది? బయటకు వచ్చేయచ్చు కదా, ఏదైనా వేరే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. అందులోనే ఉండాలి అంటే అంతకంటే బెటర్ ఆప్షన్ ఇంకేది లేదు నాకు. ఎంత ఇస్తున్నారు నీకు ఒక రోజుకి చెప్పు? ఒక ఈవెంట్ కి అంటే ప్లేస్ బట్టి ఉంటది అది. ఉమ్, నెల్లూరు సైడ్ వెళ్తే 5.5K 6K వస్తుంది, ఉమ్. మా సైడ్ వెళ్తే 4-5 అలా వస్తుంది. ఓకే, జస్ట్ 4,000 5,000 అలా వస్తుంది. ఒక ఈవెంట్ కి ఒక నైట్ 3 hours ఈవెంట్ కి అంత వస్తుంది. ఒకవేళ వేరే ఏదైనా షాప్ లో పని చేస్తే మంత్లీ 10K ఇస్తారు. 10K 12K. ఓకే, డన్. అండ్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెట్టి దాని నుంచి ఫాలోవర్స్ పెంచుకున్న తర్వాత ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు చాలా మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో ఆ వేలో మీరు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే మీరు ఈవెంట్ చేస్తారు, ఎవ్రీడే డాన్స్ చేస్తూనే ఉంటారు ఎవ్రీ ఈవెంట్. ఓకే, అక్కడి నుంచి వీడియోలు తీసుకొని మీరు పోస్ట్ చేసినా గానీ ఒక రేంజ్ లో వెళ్తారు మీ వీడియోస్. కానీ అలాంటివి మాత్రం మీ ఇన్స్టాగ్రామ్ లో ఒకటి కూడా పెట్టలేదు ఎందుకు? అంటే నాకు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. యాక్టర్ అవ్వాలని ఉంది, Hmm. కానీ ఇప్పుడే దాని గురించి స్టార్ట్ చేయడం ఇష్టం లేదు. రీల్స్ అంటే ఏదో ఫన్ కోసం అంతే, టైం పాస్ ఫన్. కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి కదా అని చెప్తున్నాను. అంటే వస్తాయి ఏదైనా కానీ ఒక షాప్ ప్రమోషన్ చేసినా గానీ, లేకపోతే ఏదైనా జ్యువెలరీ షాప్ లాంటి ఫుడ్ గురించి ప్రమోషన్ చేసినా కానీ డబ్బులు వస్తాయి. లైక్ మనం వీడియోస్ పెడుతూ ఉంటే రీచ్ వస్తుంది కదా, అలా ఎందుకు ప్లాన్ చేయలేదు? ఏమో నాకేం ఇంట్రెస్ట్ రాలేదు దాని మీద అసలు. ఏదో చేస్తున్నాం పెడుతున్నాం ఇన్స్టాగ్రామ్ లో పోతున్నాయి అంతే. సో ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్? ఫ్యూచర్ లో ఏం లేదు, చదువుకోవాలనే ఉంది. చదువుతానో లేదు తెలియదు. ఓకే, మీ గోల్ ఏంటి? కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేఘ్నా. అండ్ మంచి టైం ఇచ్చారు అడగంగానే, లైక్ అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు అర్థమవుతుంది మీరు చాలా సైలెంట్ గా డల్ గా కూర్చొని కొన్ని విషయాలు బయటికి చెప్పుకోలేక ఇప్పటికీ మీ కళ్ళు చూస్తుంటే ఏదో బాధలోనే ఉన్నారేమో అనేది అనిపిస్తుంది. నన్ను ఏడిస్తే బాగోదని మళ్ళీ మా మమ్మీ చూసి బాధపడిద్ది. అది నాకు అర్థమైంది. ఎనీవేస్, ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో నేను ఒక మాట చెప్పాను అందరికి, ఖచ్చితంగా ది బెస్ట్ వీడియో వస్తుందని చెప్పి. బట్ ఈ రోజు చాలా డల్ గా వైట్ గా అలా సైలెంట్ గా ఉంది. సో మరి మైండ్ లో ఏం రన్ అవుతుంది అనేది నాకు ఐడియా లేదు. బట్ మీరు మంచి మూడ్ లో ఉన్నప్పుడు, మంచి ఎనర్జెటిక్ గా అలా ఉన్నప్పుడు ఆ టైంలో వచ్చి ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకుంటా, అదైతే ఇంకా బెటర్ గా వస్తుందేమో నేను అనుకుంటున్నాను. దెన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.